హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ విజయ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మన నోటికి బాగా కారంగా తినాలనిపించినప్పుడు, వంట చేసుకోబుద్ధి కానప్పుడు చాలా టేస్టీగా మరియు సింపుల్గా ఈ కారం రైస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కారం రైస్ కేవలం 5 నిమిషాల్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఆలస్యం లేకుండా ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఇలా మిగిలిపోయిన అన్నంని ఇలా పొడి పొడిగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అందులోనే 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక కడాయిని పెట్టుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులోనే పోపు దినుసుల్ని వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యాక అందులోనే 1 కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి. పల్లీలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక 2 నుంచి 3 ఎండుమిర్చిల్ని ఇలా తుంచి వేసుకోవాలి. అందులోనే 1 కప్పు వరకు ఆనియన్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక అందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత కరివేపాకు వేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఈ పోపులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఫైనల్గా గరం మసాలా వేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా ఈ కారం అన్నంని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆఫ్టర్నూన్ లంచ్లోకైనా లేదా లంచ్ బాక్స్లోకైనా ఇది ప్రిపేర్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.